అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనండి. ఇవాళ వీడియో ఏంటంటే వంట చేసుకుండా ఏంది ఆంటీ ముందుకు వచ్చింది అనుకుంటున్నారు కావాలా వంటే చేస్తున్నానండి. ఈరోజు అయితే నేను చెప్దామని వచ్చాను. మనకి రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇంట్లో, ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు కానీ నైట్ మిగిలిపోయింది కానీ ఉంటుంది కదా. ఎప్పుడు మనం పులిహార దద్దోజనం అలాంటి వెరైటీ మసాలా అన్నం చేసుకుంటుంటాం కదా. అలా కాకుండా ఈరోజు స్నాక్ రూపంలో చేసి చూపిస్తానండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా మనం టీ తాగే టైంలో తినొచ్చు అండి. చాలా బాగుంటుంది స్నాక్స్ అయితే. మనం మిగిలిపోయిన అన్నంతో నేను స్నాక్ అయితే చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన కొత్త ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మనం దీనికోసం ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి అన్నం ఒక బౌల్ తీసుకున్నాను, కరెక్ట్గా గిన్నె వేసేసుకున్నానండి. చూడండి, ఇలాగా మనకి అన్నం పొడి పొడిగా మనకి రాత్రి మిగిలిపోయి ఉంటుంది కదండి. అదేం చేయాలనుకున్నప్పుడు ఇలా స్నాక్ చేసుకోండి. ఇలా అన్నం వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఇదిగోండి శనగపిండి ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇదిగోండి 2 స్పూన్లు శనగపిండి, తర్వాత 1 స్పూను బియ్యపిండి, 1 స్పూన్ వేస్తున్నానండి బియ్యపిండి వేసేసి, ధనియాల పొడి 1 స్పూను. సరే కదా, ఇప్పుడు మనం దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందామండి. మనకి సాల్ట్ ఇదిగోండి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి, మనకి నోటికి తగలకుండా బాగుంటుంది. ఇదిగోండి సన్నగా అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసానండి అన్నీ, కొంచెం పుదీనా, ఆనియన్స్ సన్నగా కట్ చేసాను. చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోండి. వేసుకొని ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. చూడండి ఒక 1/2 స్పూన్ తక్కువే ఉందండి కారం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని మనకి ఎక్కువ పట్టదు. ఇదిగోండి కొంచెం పసుపు, ఇది కూడా ఎక్కువ ఏం అవసరం లేదు, మనకి కొంచెం కలర్ కోసం మాత్రమే. ఇప్పుడు మనం ఎన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నామండి. అన్నంలో బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్నాం. చూసుకొని మీకు ఏమైనా వాటర్ పట్టే పని అయితే ఒక గట్టిగా అనిపించిందంటే కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వద్దండి. నేను చూపిస్తాను నాకు పడ్డాయి లేదనేది. నాకైతే చూడండి అవసరం పడేలాగా లేదు. చూడండి బాగా గంట కట్టేస్తుంది, చూసారు కదా. అలాగే మీకు ఏమన్నా గట్టిగా అనిపిస్తే ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. సరేనండి, ఇలాగా ముద్దలాగా మనకి చపాతీ ముద్ద ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుందండి. నాకైతే నీళ్లు పడలేదండి. మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే 1 స్పూన్ 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవద్దండి. ఇలా ముద్దలాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి. మన ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఏం చేయాలా అనుకుంటాం కదండి, ఇలాగా చేసుకున్నాం అనుకో పిల్లలకి చాలా ఇష్టం అండి, క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఇదిగో మనం ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. చూడండి ఆయిల్ వేసుకొని మనం ప్లేట్కి పూసుకుందాం. ఆయిల్ పూసేసామంటే దీనిపైన అతుక్కోకుండా వచ్చేస్తుందండి మనకి. ఇంకా ఇలా పూసేసుకొని ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ముద్ద, దీంట్లో పెట్టేసి మనకి పలసగా తట్టేసుకోవాలండి. సైడ్ క్రాక్స్ లేకుండా నీట్గా తట్టేసుకోండి. క్రాస్ ఏమన్నా వచ్చినా ఇలా అద్దేసుకోండి. మరీ లావుగా కాకుండా మరీ పలసగా కాకుండా వీలైనంత మెత్తగా అదే తలసరిగా వేసుకోండి. కొద్దిగా మరీ పలసగా వేసారంటే కూడా చెక్కలుగా ఉంటాయి, అందుకని నేను చూపిస్తున్నాను మీకు. ఇలా క్రాక్స్ వస్తే ఇలా అద్దుకోండి. చూడండి ఇలాగ మందంగా మనం సెట్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. ఇలాగ మన ఫింగర్ వేలు ఉంటుంది కదా, అలంతా సైజు ఇట్లాగా సైజు మాత్రం పెట్టుకోండి. ఇలాగే మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి, ఏం ఆరని అవసరం లేదు. తట్టేసుకోవడం, కట్ చేసేసుకోవడం. ఇప్పుడు ఇలాంటివి చేసి పెట్టామనుకోండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ టైం. ఇప్పుడు మనకి ఇలా కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే 2 భాగాలుగా చేసుకుంటున్నానండి పెద్దవన్నీ. ఇలాగ చూసారు కదా, ఇలా చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇలాగ వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుందండి. చూసారు కదా. ఇప్పుడు ఇది రెడీ అయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం. స్టవ్ అంటించుకొని స్టవ్ అంటించేసుకొని ఇలాంటి ప్యాన్ పెట్టేసుకోండి.
పాన్ హీట్ అయిందండి, ఆయిల్ పోసేసుకుందాం. తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా కాగాలండి. చూడండి ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం. చిన్నగా పట్టిన కాడికి వేసుకోండి. ఆయిల్ వచ్చేసి మీడియం హీట్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఆగాలి కదా, అందుకని. మనకి పట్టిన కాడికి వేసేసుకోండి. క్రిస్పీ అయ్యేలాగా వేయించుకోవాలి, చూపిస్తాను నేను. అప్పుడే కలపొద్దు, కొద్దిగా మనం వేగనిద్దాం. చూడండి కొద్దిగా మనకి వేగిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకోవాలండి. సరే, కొద్దిగా వేగిన తర్వాత మనకి టర్న్ అవుతుంది. అలా రెండు సైడ్లు తిప్పుకుంటూ మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు వేపుకోవాలండి. చూసారా క్రిస్పీగా వస్తాయి, అప్పుడు దాకా మనం వేపుకోవాలండి. నేను ఇలాగా వేయించేసుకుంటాను అన్నీ. అండి రెండు వైపులు తిప్పుకుంటూ నేను ఎలా కాల్ చేశానో ఇప్పుడు మనకి తీసేసి గంటలో వేసేసుకున్నాం. చిన్న గంటలో వేసుకున్నాం. ఇలా వేసేసుకొని మొత్తం ఇలా టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, టిష్యూ పేపర్ ఉన్న దాంట్లో వేసేసుకున్నాం. మనకి ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది. సరేనండి, ఇప్పుడు మనం ఇది కూడా వేసేసుకుందాం అండి. మిగిలినవన్నీ అలాగే వేసేసుకొని ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం అండి. అలా ఆడుతూ ఉంటాయి కదా, చూడండి మీకు చూపిస్తున్నాను నేను. ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి. సౌండ్ చూసారా, చాలా బాగుంటాయండి క్రిస్పీగా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కదా, మనం కూడా ఈవినింగ్ టైంలో టీ తాగితే ఎంజాయ్ చేయొచ్చండి. సరేనండి, మొత్తం కాల్చినాక చూపిస్తాను మీకు. చూడండి మనకి కూడా కాలుతుంది కదా, తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి. ఇంకా అన్నీ వేగిపోయినాయి కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కూడా మనం సర్వ్ చేసుకుందాం అండి. ఇంకా చూడండి సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, మనకి అంత క్రిస్పీగా కూడా ఉంటాయండి. సరదాగా మనం కూడా అట్లా కూర్చొని బాల్కనీలో అలా కూర్చున్నప్పుడు తిన్నామంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం దీన్ని సాస్తో సర్వ్ చేసుకున్నామండి. పిల్లలు ఇష్టంగా తినాలంటే మనం సాస్ వేసామంటే చాలా ఇష్టంగా తింటారు కదండి, అందుకని టమాటో సాస్ అయితే వేస్తున్నానండి నేను. చూడండి వేసుకొని సర్వ్ చేసుకున్నట్టు చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూసా మనకి. చూడంండి క్రిస్పీగా సాస్తో ఇలా చేసామంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, మనం కూడా తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.